హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శుభ వైబ్స్. ఏ పార్టీ అయినా, ఏ పార్టీ మీటింగ్ లో అయినా, అది రాజకీయమైన సినిమా అయినా ఒక పేరు మాత్రం మారు మోగిపోవాల్సిందే. ఎస్, అదే ఎన్టీఆర్. అసలు ఆ పేరుకున్న హిస్టరీనో జూనియర్కున్న క్రేజో తెలియదు కానీ ప్రతి పార్టీలోనూ తన పేరు మాత్రం వినపడుతూనే ఉంటుంది భయ్య. అందుకేనేమో ఈ వాక్యం మాత్రం కరెక్ట్ గా ఎన్టీఆర్ కి సూట్ అయ్యేది. రాజకీయాలకి నువ్వు దూరంగా ఉన్నా, రాజకీయాలు మాత్రం నీకు దూరంగా ఉండవు అనే. ఎస్, ఇది మాత్రం యాప్ట్ గా సూట్ అవుతుంది ఎన్టీఆర్ కి మాత్రం. అసలు సినిమా హీరోల్లో ఎవ్వరు కూడా అసలు రాజకీయాలకి దూరంగా ఉంటే ఇంకా దూరంగానే, బట్ వాళ్ళ దరిదాపుల్లో కూడా రాజకీయాలు రావు. బట్ ఎన్టీఆర్ అలా కాదు. అసలు రాజకీయాలు తను ఎంత దూరంగా పెట్టినా రాజకీయాలు మాత్రం నేను వస్తున్నా అని వెనకాల వస్తూనే తరుముతూనే ఉంటాయి. ఇప్పుడు ఈ టాపిక్స్ నేను ఎందుకు మారుతున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా టీడీపీ ఫాలోవర్స్, టీడీపీ క్యాడర్ లోనే ఎన్టీఆర్ కి సపోర్ట్ ఎక్కువ ఉంటుంది అనుకుంటారు. బట్ ఇది మాత్రం రియల్లీ ఫేక్ అనమాట. అసలు ప్రతి పార్టీలోనూ, బీజేపీలో అయినా, వైఎస్ఆర్సీపీలో అయినా, ప్రతి ఒక్క పార్టీలో కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఉంటారు భయ్య. డైహార్డ్ ఫ్యాన్స్ కూడా జగన్ గారికి సపోర్ట్ చేసే ఫ్యాన్స్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయి ఉంటారు. ఎస్, అది జస్ట్ రీసెంట్ గా జరిగిన పార్టీ మీటింగ్ లోనే తెలిసిపోయింది. వైఎస్ఆర్సీపీ పార్టీ మీటింగ్ జరిగింది రీసెంట్ గా. అయితే అక్కడైతే ఎన్టీఆర్ జెండాలో అత్యధిక ఎక్కువగా అయితే దర్శనం ఇచ్చాయి. అండ్ రీసెంట్ గా నిన్ననే టీడీపీ మీటింగ్ అండ్ జనసేన మీటింగ్ జరిగింది, ఇద్దరు అలయన్స్ గా. సో మొత్తానికి ఆ మీటింగ్ లో అయితే ఎన్టీఆర్ ఫోటోస్ తాండవం అయ్యాయి అని చెప్పాలి. అండ్ ఇక వైఎస్ఆర్సీపీ పార్టీలో అయితే జెండాలే కాకుండా బ్యానర్లు కూడా కట్టారు సెపరేట్ గా. అయితే అందుకే పార్టీలతో సంబంధం లేకుండా పార్టీలకి అతీతంగా ఫ్యాన్స్ ఉంటారు ఎన్టీఆర్ కి అయితే. ఇంకొకటి ఏంటంటే ప్రతి మీటింగ్ లోనూ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎన్టీఆర్ గారి పేరు ఎత్తకుండా, అది ఫస్ట్ ఎన్టీఆర్ గారి పేరే ఉండే విధంగా మాట్లాడుతూ ఉంటారు భయ్య. సో ఇక్కడ అర్థమైపోతుంది పవన్ కళ్యాణ్ గారికి ఎంత ఇష్టమో ఎన్టీఆర్ అంటే. అది ఇష్టము కావచ్చు, ఆయన ఫాలోయింగ్ ని, ఆయనకున్న ఇమేజ్ ని దృష్టిలో పెట్టుకుని ఆయన పేరుని ఫస్ట్ లో ప్రొనౌన్స్ చేయడం కూడా కావచ్చు. సో మొత్తానికి అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు అడుగు పెడతాడా రాజకీయాలకనే. నాకు తెలిసినంత వరకు ఈ రాజకీయాల రొచ్చు కంటే హ్యాపీగా సినిమాలు చేసుకుని హ్యాపీగా ఉంటే చాలా బెస్ట్ భయ్య. ఇది మాత్రం ఏ యాక్టర్ కైనా అంతే. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు కూడా ఎందుకు వెళ్ళారో పార్టీలకి అని అనిపిస్తుంది రాజకీయాలకి. సో ఏం చేయలేం, ఆయన ఇష్టం అదే. సో మొత్తానికి ఇది సంగతి అయితే. మరి మీకేమనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే? తప్పకుండా మన కామెంట్ లో తెలియజేయండి. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శుభ. బాయ్.